హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే కదా అని చెప్పేసి అయితే మా వారు అయితే మటన్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మటన్ కర్రీ ఎప్పుడు ఇట్లాగా చేసుకుంటే ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, మటన్ అనేది బాగా వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొద్దిగా అటు ఇటు తిప్పుతా. సో అట్లా చేస్తే ఏంటంటే ఫస్ట్ మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అట్లా ఇంకిపోతేనే మనం అన్నీ దానికి వేయడానికి బాగుంటుంది. ఇంకా నేనైతే మూత పెట్టేశాను. ఒక పావు గంట తర్వాత తీసి చూస్తే ఒక్క చుక్క వాటర్ కూడా లేదనమాట. సో అప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను కూరలో. సో మనం ముందే అన్నీ వేసేసుకుంటే నీసు స్మెల్ అనేది పోదనమాట. సో అందుకని చెప్పేసి ముందుగా మనం ఎట్లా వేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇంకా కూర కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అయితే నూనె వేసాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అట్లా వేసుకుంటేనే నీ స్మెల్ అంతా పోయి కూరకి మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకెక్కడైతే ఉల్లిపాయలు వేసేసాను కదండి, ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నాను. సో నేనైతే పెద్ద సైజు టమాటాలు ఒక 2 అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు కొందరు ఏంటంటే మటన్ కర్రీకి టమాటాలు మిక్సీ చేసుకొని మంచిగా అయితే వేసుకుంటారు. అట్లా వేసుకుంటే ఏంటంటే అడుగంటుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నేను ఇంకా టమాటాలు కూడా కొద్దిగా ఎక్కిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇంకా కూర అంతా మగ్గిపోతుంది కదండి, టమాటాలు అన్నీ కలిపి. సో అందుకని చెప్పేసి అయితే ఇంక ఈలోపు కొద్దిగా ఒక స్పూన్ దాకా అయితే పసుపు, 2 స్పూన్ల దాకా అయితే కారం అనేది వేసుకున్నాను. ఇంకా కారం అట్లా వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా అనేది వేసుకున్నాను. ఎందుకంటే ఆల్ ఫ్లేవర్స్ ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా కలుపుకొని అయితే మనకి కూరకి ఎంత తగ్గట్టు వాటర్ కావాలనుకుంటే అంతకైతే వాటర్ అయితే వేసుకోవాలి. సో నేనైతే కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా ముక్క చెదిరిపోతుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే ముందైతే ఉప్పు అయితే వేసుకున్నాను కదండి. ఇంకా సరే కొద్దిగా కూర దగ్గరికి వస్తుంది అనుకున్న టైంలో అయితే కొద్దిగా అయితే మటన్ మసాలా అయితే వేస్తున్నాను. అది ముందే వేస్తే ఏంటంటే స్మెల్ సరిగా అనిపించదు అనమాట. కొద్దిగా ఉడికే టైంలో వేసుకుంటే దానికైతే బాగుంటుంది. ఇంకా తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. సో కొత్తిమీర వేస్తే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత తీసి చూస్తే మనకైతే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో చాలా సింపుల్గా చాలా బాగుంది. సో చూసారు కదా. సో మనకి ఎంత గ్రేవీగా కావాలనుకుంటే ఇట్లా ఉంచుకోవచ్చు, లేదు ఇంకా మనకి బాగా ఉడికిపోవాలనుకుంటే ఇంకా ఆపేయచ్చు అనమాట. సో నేనైతే నాకు ఇంత గ్రేవీగా కావాలనిపించి నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. సో ఫైనల్గా అయితే మటన్ కర్రీ ఇంత సింపుల్గా అయితే చేసుకున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.